నాలుగేళ్ల కృషి ఫలితమే ఈ 2 ఫ్లైఓవర్లు శరవేగంగా జరుగుతున్నాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ 2 ఫ్లైఓవర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయంటే దానికి ప్రధాన కారణం నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని అన్నారు. నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కనుపర్తిపాడు వద్ద 75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. చిల్డ్రన్స్ పార్క్ జంక్షన్ వద్ద కూడా ఫ్లైఓవర్ రావాల్సిన అవసరం ఉందని స్థానిక ఎమ్మెల్యేగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో చిల్డ్రన్స్ పార్క్ జంక్షన్ వద్ద కూడా ఫ్లైఓవర్ నిర్మిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బైపాస్ రోడ్లో 2 ఫ్లైఓవర్ పనులు అత్యంత శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఫ్లైఓవర్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. అందుకు సంబంధించి నేషనల్ హైవేస్ అధికారులకి, కాంట్రాక్టర్కి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన జిల్లా వివిధ శాఖల నుంచి కావాల్సినటువంటి అన్ని రకాల మద్దతు స్థానిక ఎమ్మెల్యేగా వారికి ఇప్పించడం జరిగింది. వారికి అన్ని రకాల అండగా ఉండటం జరిగింది. దాంతో ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే 9 నెలల్లో అంటే 2025 డిసెంబర్ నాటికి ఈ 2 ఫ్లైఓవర్లు కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఏదైతే నేషనల్ హైవేస్ అధికారులు, కాంట్రాక్టర్ కూడా చెబుతూ ఉన్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళు అభినందిస్తూ ఉన్నా. ఇంకా కూడా వాళ్ళకు కావాల్సినటువంటి ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, రాష్ట్రంలో ఉండే వివిధ ప్రభుత్వ శాఖల పక్షాన, స్థానికంగా ఏదైతే అటు ఇరిగేషన్ కావచ్చు అన్ని రకాల శాఖల పక్షాన వారి పూర్తిగా సహకారం అందిస్తాం. అనుకున్న సమయానికి డిసెంబర్ ఆఖరి నాటికి కాస్త అటు ఇటుగా ఈ పనులు పూర్తి చేసేదానికి స్థానిక ఎమ్మెల్యేగా నా ప్రయత్నం నేను చేస్తానని, ఈరోజు ఈ 2 ఫ్లైఓవర్ పనులు ఇంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయంటే, వేగవంతంగా పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కృషి అద్భుతం. ప్రతి వారం కూడా వారు నేషనల్ హైవేస్ అధికారులతో, కాంట్రాక్టర్తో, స్థానిక ఎమ్మెల్యేగా నాతో ప్రతి వారానికి ఒకరోజు మాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ 2 ఫ్లైఓవర్ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా చేసేదానికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా మెడికవర్, ఆ చిల్డ్రన్స్ పార్క్, ఆ యొక్క జంక్షన్లో కూడా ఫ్లైఓవర్ రావాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క ప్రాంతంలో ఫ్లైఓవర్ ఎంతో అవసరం. అదేవిధంగా ఎన్టీఆర్ నగర్ వద్ద కూడా, ఆ రాజుపాళెం ఎన్టీఆర్ నగర్ వద్ద కూడా ఫ్లైఓవర్ రావాల్సిన అవసరం ఉంది. ఈ ఫ్లైఓవర్ల కోసం కూడా స్థానిక ఎమ్మెల్యేగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది, అతి త్వరలోనే ఏదైతే ఈ 2 ఫ్లైఓవర్ల కోసం 4-5 ఏళ్లుగా కృషి చేయబట్టే ఇది సాధ్యమైంది. అదేవిధంగా ఈ 2 ఎంత అవసరమో ఇంతకన్నా ఎక్కువ అవసరం మెడికవర్, చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఆ యొక్క ఫ్లైఓవర్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అన్ని రకాల శాంక్షన్లు వచ్చేదానికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి సహకారంతో అతి త్వరలోనే ఆ మెడికవర్ హాస్పిటల్ వద్ద కూడా ఫ్లైఓవర్ సాధిస్తాం అన్నటువంటి నమ్మకం నాకుంది. ఈ సందర్భంగా దాదాపు 75 కోట్లతో ఈ యొక్క 2 ఫ్లైఓవర్లు నిర్మాణ పనులు జరుగుతున్నాయని రైల్వే తెలియజేస్తూ ఉన్నా. కనుపర్తిపాడు ఏదైతే గొలగముడి ఈ జంక్షన్ రోడ్డు ఉందో, ఇక్కడ అనేక యాక్సిడెంట్లు జరిగాయి, అనేక మంది చనిపోయారు, అనేక మంది దెబ్బలు తగిలాయి. ఈ రోడ్డు దాటాలంటేనే భయపడే పరిస్థితి. రాబోయే రోజుల్లో ప్రజలకి ఆ ఇబ్బంది ఉండదు. ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడే కాంట్రాక్టర్, ఎన్హెచ్ అధికారులు చెప్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లోనే ఈ యొక్క ఫ్లైఓవర్ ఏదైతే కనుపర్తిపాడు ఆ యొక్క గొలగముడి
కొండాయిపాళెం వద్ద ఉన్న ఫ్లైఓవర్ అతి పెద్ద ఫ్లైఓవర్ అని చెప్పని కూడా ఇప్పుడే చెప్తున్నారు. 34 మీటర్లు అని చెప్పని. కాబట్టి ఈ పనులు ప్రతి నెల కూడా ఒకసారి అధికారులతో కాంట్రాక్టర్తో వారానికోసారి నేను మాట్లాడుతూ ఉంటా. పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు. నెలకు ఒకసారి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా సందర్శించి ఎక్కడా కూడా పనులు ఆగకుండా వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తామని, అన్ని రకాల ప్రయత్నాల ద్వారా మెడికవర్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద కూడా ఆ యొక్క ఫ్లైఓవర్ని అనుమతులు తీసుకొచ్చేదానికి కృషి చేస్తానని మాట చెప్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.